क्या आपको बार बार नीट में नाकामयाबी की वजह से डॉक्टर बनना नामुमकिन लगता है तो मायूस होना छोड़ दीजिए। तालीमी दुनिया में एक नया नाम एशियन इंस्टीट्यूट ऑफ एलोपैथी मेडिकल साइंस। हम बदलेंगे आपके डॉक्टर बनने के ख्वाबों और उमंगों को हकीकत में। हमारे यहाँ तजुर्बेकार और आला तालीम याफ्ता उस्तादों की निगरानी में स्मार्ट डिजिटल और एयर कंडीशन क्लासेस, प्रैक्टिकल और ऑनलाइन क्लासेस, जदीद लैब और मजीद बेहतरीन सहूलियात दस्तियाब है। हमारे इंस्टीट्यूट में तमाम कोर्सेज के लिए दाखिले। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हैदराबाद सिटी पुलिस ने रकम पर बहस के दौरान माइनॉरिटी कम्युनिटी से ताल्लुक़ रखने वाले शख्स को दूसरी कम्युनिटी के बारे में तकलीफ दा कमेंट्स करने पर गिरफ्तार किया। नारायणगुड़ा मन पुलिस ने इसे दूसरे कम्युनिटी देवताओं पर काबिल एतराज़ तबसरा करने के इल्ज़ाम में गिरफ्तार किया है। पुलिस ने मुदाखलत करते हुए उसे हिरासत में ले लिया और मुकदमा दर्ज कर लिया। बीजेपी गोशा महल के MLA राजा सिंह ने पुलिस की कार्रवाई की तारीफ की है। నారాయణగూడ పోలీస్ స్టేషన్ లిమిట్ లో నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఒక షాప్ లో ఒక ముస్లిం సమాజంకి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి ఏదో కొన్ని డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గొడవ అక్కడ వరకు ఆగలేదు. ఆ ముస్లిమ్స్ వ్యక్తి ఆ షాప్ లో ఉన్న హిందూ వ్యక్తి పైన ఏ విధంగా అయినా కామెంట్ చేస్తుందంటే, నువ్వు ఒక రాయికి పూజ చేసే వ్యక్తి, నువ్వు నా ముందు ఎంత అని చాలా గలీజ్ గా ఆయన కామెంట్ చేసిండు. ఇమీడియట్ గా సిటీ కమిషనర్ గారికి ఆ వీడియో పంపించిన తర్వాత ఇమీడియట్ గా ఆ వ్యక్తి పైన FIR జరిగింది. ఇమీడియట్ గా ఆ వ్యక్తికి అరెస్ట్ కూడా చేసుకున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉండని మా హిందూ ధర్మం పైన గాని మా దేవుళ్ళ పైన గాని ఇట్లాంటి ఎవరైనా కామెంట్ చేస్తే దయచేసి కమిషనర్ గారు వాళ్ళకి స్పాట్ బెయిల్ రాకుండా కొద్దిగా సరైన సెక్షన్లు వేసి అట్లాంటి వ్యక్తికి జైలుకి పంపిస్తే ఇంకొక వ్యక్తి అట్లాంటి కామెంట్ చేయడానికి 100 సార్లు ఆలోచన చేస్తారు. జస్ట్ హిందువులకే టార్గెట్ చేయకుండా గతంలో మనం చూసినాం, హిందువులు ఒక చిన్న ఫేస్బుక్ లో గాని చిన్న మ్యాటర్ రాస్తే కూడా ఆయనకి దోలాడి అరెస్ట్ చేసి జైలుకి పంపించే అట్లాంటి సంఘటన కూడా జరిగింది. అంటే ఇట్లాంటి సెక్షన్లు అంత స్టిక్ హిందువుల పైననే చూపెట్టే బదులు ఏ సమాజమైనా ఏ వ్యక్తి అయినా వాళ్ళు ఏ ధర్మం పైన ఇట్లాంటి తప్పు కామెంట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి పైన ఇదే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను మా పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.